బిహెచ్ఎంఎస్ కోర్స్ చేద్దామనుకుంటున్నారా? బిహెచ్ఎంఎస్ హోమియోపతి కోర్స్ జాయిన్ అయ్యే ముందర మీరు తెలుసుకోవలసిన విషయాలు ఏమిటి? మీ ఇన్స్పిరేషన్ ఏంటి? మీ గోల్ ఏంటి? ఎంబీబీఎస్ రాలేదా? మరి సంతృప్తి కోసమా? ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేశారా? పేరు కోసమా? ఎందుకోసం జాయిన్ అవుదాం అనుకుంటున్నారు మీరు? హోమియోపతిక్ మెడికల్ కోర్సులో జాయిన్ అయ్యే ముందర మీరు కొన్ని తెలుసుకోవలసిన విషయాలను మనం పరిశీలిద్దాం. ముందుగా నేచురల్ ట్రీట్మెంట్ అంటే సహజ వైద్యం. మనలో ఉండే సహజ సిద్ధమైన చికిత్సా కేంద్రాలను స్పందించటం ద్వారా, స్టిమ్యులేట్ చేయడం ద్వారా మాత్రమే చికిత్స చేయటం సహజ చికిత్స అంటాం. పగలు రాత్రి లాగానే శరీరంలో ఆరోగ్యం, రోగం అనే రెండు శక్తి కేంద్రాలు ఉంటాయి. ఈ ఆరోగ్య కేంద్రాన్ని బలంగా ఉంచటం, రోగ కేంద్రాన్ని బలపడకుండా చూడటం అనేది సహజ చికిత్సా సూత్రం. శరీరంలో ఉండే రసాయన భౌతిక మార్గాలను మాత్రమే కాకుండా శక్తి మార్గాలను అంటే ఎనర్జీ పాత్వేస్ను ఉపయోగించుకోవటం ద్వారా రోగాన్ని తగ్గించటం. హోమియోపతిలో జాయిన్ అవుదాం అనుకునేటప్పుడు దీన్ని గమనించటం, తెలుసుకోవటం చాలా ముఖ్యం. అందరి ఆటగాళ్ళు అంటే బౌలర్, బ్యాట్స్మెన్, వికెట్ కీపర్, ఫీల్డర్ ఇలా అందరినీ ఒక టీం, అలా టీంగా పరిగణలోకి తీసుకొని చికిత్సా విధానం హోమియోపతి. అంటే శరీర భాగాలు, శరీర అవయవాలు, శరీర ధర్మాలు, మానసిక భాగాలు, మానసిక ధర్మాలు ఇలా మనస్సు శరీరం అవినాభావ సంబంధం ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని ట్రీట్ చేయటం. ఈ సైన్స్ హోమియోపతిలో నేర్చుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత చికిత్స, వ్యక్తిత్వ చికిత్స. ఒక యంత్రానికి అనుభవం పొందే జ్ఞానం ఉండదు. అంటే ఒక స్కూటర్కో కారుకో ఫీలింగ్స్ ఉండవు. అది దాన్ని డ్రైవ్ చేసే మనిషికి మాత్రం ఫీలింగ్స్ అనే అనుభవం లేదా జ్ఞానం కలిగి ఉంటుంది. హోమియోపతి ఈ మనుష్య సంబంధిత అనుభవాలని ఎక్కువగా పరిగణలోకి తీసుకొని తద్వారా సహజ చికిత్స చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే దీనిని వ్యక్తి సంబంధిత లేదా వ్యక్తిగత లేదా వ్యక్తిత్వ చికిత్స అంటాము. అందుకే హోమియోపతి ఔషధాలను ఆరోగ్యవంతమైన మానవులపై ప్రయోగాలు చేసి కనుక్కున్నారు. వ్యక్తిగత చికిత్స. మనం ఒక పెద్ద షాపులోకి వెళ్తాం. అక్కడ మనకు కావలసిన సైజులో రెడీమేడ్గా ఉన్న బట్టలను వెతుకుతాం. అవి కొన్నిసార్లు చక్కగా సరిపోతాయి, చాలాసార్లు సరిపోవు. అదే మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి కొలతలు సరిగ్గా ఇచ్చి సరిగ్గా కుట్టించుకుంటే అవి మన బట్టల్లా ఉంటాయి, మనకి కూడా సంతృప్తి ఉంటుంది. హోమియోపతి వ్యక్తి వ్యాధి నిర్ధారణ టెస్టులను, వారు వాతావరణానికి, కుటుంబానికి, వృత్తికి ఎలా స్పందిస్తున్నారు లేదా ప్రతిస్పందిస్తున్నారు అనే మానసిక లక్షణాలను కూడా తీసుకొని ఆ వ్యక్తికి మాత్రమే సరిపోయే మందులను సూచిస్తుంది. అంటే ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి మనం కొలతల ప్రకారం మన బట్టలు కుట్టించుకుంటున్నట్టు. అంతేగాని రెడీమేడ్ ట్రీట్మెంట్ కాదు. దీనికి ఒక ప్రత్యేకమైన హోమియోపతిక్ ట్రైనింగ్ లేదా ట్రీట్మెంట్లో స్కిల్ అనేది అవసరం అవుతుంది. హోమియోపతిలో వృత్తి అవకాశాలు ఎలా ఉంటాయి? ముందుగా బిహెచ్ఎంఎస్ చేయాలి. ఇది బేసిక్ క్వాలిఫికేషన్. దీనితో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు లేదా రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు, టీచింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు, కన్సల్టెన్సీ పెట్టుకోవచ్చు, పబ్లిక్ హెల్త్లో కూడా పని చేయొచ్చు. అలాగే సొసైటీలో ఒక గుర్తింపు, పేరు, సంపదను కూడా సృష్టించుకోవచ్చు. బిహెచ్ఎంఎస్ తర్వాత హోమియోపతి ఎండి చేయవచ్చు. తర్వాత పిహెచ్డి కూడా అవకాశం ఉంది. ప్రైవేట్ ప్రాక్టీస్ చేయొచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళొచ్చు, క్లినిక్ పెట్టుకోవచ్చు, ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్లో కూడా మీరు పని చేయొచ్చు. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సమాజంలో పెరుగుతోంది. ఆర్గానిక్ లివింగ్ అవగాహన పెరుగుతోంది. అందువలన హోమియోపతికి డిమాండ్ కూడా పెరుగుతోంది. మీరు సహజ వైద్యం, హోలిస్టిక్ వైద్యం చేయాలి అనే ధ్యేయంతో ఉంటే హోమియోపతి వృత్తి మీకోసమే. క్లినికల్ ఎక్స్పోజర్. మీరు కాలేజీలో దానికి అనుబంధంగా ఉండే హాస్పిటల్లో రోగులను పరీక్షించి చికిత్స చేయడానికి స్వయంగా నేర్పిస్తారు. మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేర్చుకోవాలి అనుకుంటే ఏదైనా అలోపతిక్ హాస్పిటల్లో వెళ్ళి క్లినికల్గా నేర్చుకోవచ్చు. అలాగే ఎన్నో ఆన్లైన్ కోర్సెస్ వచ్చాయి.
వీటితో పాటుగా అనుబంధంగా యోగా, ఆయుర్వేదిక్, ఎమర్జెన్సీ మెడిసిన్, కాస్మోటిక్ మెడిసిన్ లాంటి డిప్లొమా కోర్సులను కూడా చేస్తూ మీ క్లినికల్ ఎక్స్పీరియన్స్ని పెంచుకోవచ్చు. దానిని మీ ప్రాక్టీస్లో ఉపయోగించుకోవచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నది హోమియోపతిలో హోమియోపతి ఆవిష్కరించబడిన దగ్గర నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా క్లినికల్ మరియు ఔషధ ప్రయోగాలు లాంటివి. అలాగే హోమియోపతి మందులు ఎక్కడ పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి, శరీరంలో ఇంకా ఏ ఏ భాగాల్లో ఇవి పనిచేస్తాయి అన్నది రీసెర్చ్ ప్రాథమిక దశలోనే ఉంది. అయినా కూడా ఆ దశలో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నానో పార్టికల్స్ మీద రీసెర్చ్ జరుగుతోంది. అలాగే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ట్రీట్మెంట్, క్లినికల్ ఎవిడెన్స్ మొదలైన రీసెర్చ్ జరుగుతోంది. వాటిలో కూడా మీరు BHMS అయిన తర్వాత ప్రయత్నించవచ్చు. సక్సెస్ స్టోరీస్. మనం హోమియోపతిలో జాయిన్ అయ్యే ముందర ముఖ్యంగా హోమియోపతి వాడిన వ్యక్తుల దగ్గర నుండి డైరెక్ట్గా వారి కథలు, వారి అనుభవాలు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ తగ్గాయి, ఎలా తగ్గాయి, ఏవి తగ్గలేదు, అంతకు ముందర వాళ్ళు ఏమేమి వాడారు లాంటి విషయాలు మీరు తెలుసుకోవాల్సి ఉంది. హోమియోపతిలో వాడాక ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎంత బాగా తగ్గాయి అనే సక్సెస్ స్టోరీస్ మీరు వింటే హోమియోపతిలో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి అనే ఒక స్పష్టత క్లియర్గా వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు హోమియోపతి చదువుని ఎంజాయ్ చేయగలుగుతారు. హోమియోపతి ఏ మోడల్? ఏదైనా వైద్యం అనగానే ముందుగా ఇంజెక్షన్లు ఉంటాయా, టాబ్లెట్లు ఉంటాయా, ఆపరేషన్లు ఉంటాయా, ఇలా ఎన్నో ప్రశ్నలు మనకు వస్తాయి. మనం వైజాగ్ నుండి ముంబై వెళ్ళాలి అంటే రోడ్డు మార్గంలో లేదా రైలు మార్గంలో లేదా పడవ మార్గంలో లేదా ఆకాశ మార్గంలో వెళ్ళొచ్చు. ఇక్కడ గమ్యం చేరటం ముఖ్యం. ఆరోగ్యం కూడా ఒక గమ్యం. దాన్ని చేరటానికి హోమియోపతి, ఆయుర్వేద, అలోపతి, యునాని, ఆక్యుపెంచర్ ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. నాన్ ఇన్వాజివ్ మోడల్ అంటారు. ఎలాంటి గైడెన్స్ మీకు అవసరం? BHMSలో జాయిన్ అయిన తర్వాత మొదటి సంవత్సరం నుండి మీరు మీ టీచర్స్, ప్రొఫెసర్స్, సీనియర్స్, అలాగే మీకు తెలిసిన ప్రాక్టీషనర్స్ దగ్గర నుండి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు, వారి అనుభవాలు, వృత్తిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎలాంటి చోట ప్రాక్టీస్ పెట్టాలి, మనకు కావలసిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, క్లినికల్ టిప్స్ ఏంటి, మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, మన క్లినిక్ సెటప్ ఎలా ఉండాలి మొదలైనవన్నీ కూడా ముందరే తెలుసుకుంటూ ఉంటే ప్రాక్టీస్ పెట్టేసరికల్లా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే మొదటి నుండి హోమియోపతిలో ఫస్ట్ ఎయిడ్ చేయటం అంటే మొదటి సంవత్సరం నుండి ఫస్ట్ ఎయిడ్ చేయటం మీరు నేర్చుకుంటే అది కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని చాలా పెంచుతుంది. ఇది చాలా అవసరం. ఇక సామాజిక బాధ్యత. మనం ఏదైనా వృత్తి మన జీవన విధానంగా ఎన్నుకున్నప్పుడు మనకు ఎంతో కొంత సామాజిక బాధ్యత ఉంది. అందుకోసం మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించటం, కొన్ని సంక్రమిత వ్యాధులు వచ్చినప్పుడు అంటే కరోనా లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా ఉన్నాము, మనం కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి, వాళ్ళకి వైద్యపరంగా ఎంతో కొంత సేవ చేయాలి అనే బాధ్యతను ప్రతి హోమియో వైద్యుడు తీసుకోవలసిన నిర్ణయం. అందుకు మీరు సన్నద్ధంగా ఎల్లవేళలా ఉండాలి. మన చుట్టుపక్కల ఉండే సమాజం వల్లే మనం గౌరవంగా జీవించగలుగుతున్నాము. దానికి ప్రతిఫలంగా మనం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. దీన్నే సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. ఇక వ్యక్తిగత ఆనందం లేదా సంతృప్తి. మన తోటి వారిని చూసి వారితో పోటీ పడి పరిగెత్తాలి అనుకుంటుంటాం. ఇది కొంతవరకు అవసరమే. కానీ ఒకసారి మనం ఆ వేగం అందుకున్నాక మన గమ్యం, మన సంతృప్తి, మన ఆనందం అవ్వాలి. మన గమ్యం, మన సంతృప్తి, మన ఆనందం అవ్వాలి. దీనికి గాను ఇకిగాయ్ అనే ఒక పుస్తకం మీరు చదవండి, అది ఉపయోగపడుతుంది. అలాగే బయాలజీ ఆఫ్ బిలీఫ్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ద ఆల్కమిస్ట్ అనే పుస్తకాలను మీరు ఈ కోర్సులో జాయిన్ అయ్యే ముందరే చదవటం వల్ల హోమియోపతి సూత్రాలు ఏంటి, హోమియోపతి ఫిలాసఫీ ఏంటి అనే సిద్ధాంతాలు ఏంటి అనేది త్వరగా మీరు ఆకలింపు చేసుకొని హోమియోపతిని తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.